ఒకటి నిజమన్నా, ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో కన్నీ గిన్ని ఎరగిన విధంగా నామినేషను చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర 40,000 మందితో మేము చేయడం జరిగింది. అక్కడ జనాలంతా కూడా అక్కడే ఉండమని చెప్పి ఒక 2 కార్లు 3 కార్లు మా నానమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరైతే బంధువులు ఉంటారో ఒక 4-5 మంది కలిసి నామినేషన్కి వెళ్దాము, ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి 100 మీటర్ల భారీ గేట్ ఉంటాయి, ఎక్కడ పోలీసు చూసుకుంటారన్న ఒక ఉద్దేశంతో పులివర్తి నాని గారు కూడా అదే రోజు నామినేషన్ వేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడ జనాలు వచ్చారో అక్కడ 2-3 వేల మందికి జనాలు లేరు. చివరికి వచ్చేసరికి 500 మంది జనాలు మిగిలినారు. వాళ్ళకి ఇవంతా ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఈ విధంగా ఎప్పుడైతే నామినేషన్ కంప్లీట్ మేమంతా నామినేషన్ లోపల ఉన్నాము. ఫస్ట్ నాన్నగారు మేము నామినేషన్ వేస్తుంటే మొత్తం సంతకాలను అయిపోయినాక నేను వెళ్ళిపోతానని కింద దిగి బయలుదేరడం జరిగింది. జరిగిన వెంటనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ బయటన 100 మీటర్లు ఉన్న భారీ గేట్ని తోసుకుంటా అన్న కానిస్టేబుల్ దాడి చేసి మరి వచ్చి మా వాళ్ళని దాడి చేయడం, అదేవిధంగా నాన్నగారు కారు మీద కట్టెలతో పెట్టి కొట్టడము, అదేవిధంగా రాళ్ళు ఇష్టం చేయడం. అన్నట్టుగా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ ప్రశాంతతను కోరుకుంటూ రౌడీస్ అని కోరుకోరు.